నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్, కృతజ్ఞతా భావం, ఈ రెండింటికి సంబంధం ఉంటుందా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ధర్మో రక్షిత రక్షిత. లా ఆఫ్ అట్రాక్షన్, కృతజ్ఞత, ఈ రెండింటికి సంబంధం ఉంటుందా? ఉంటుందండి. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది ఏంటంటే రిజల్ట్స్ కావాలని కోరుకుంటారండి. అయితే కృతజ్ఞతా భావం లేనిది అసలు రిజల్ట్స్ రాదండి. ఎందుకు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి అంటే గ్రాటిట్యూడ్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మనం ఏది కావాలని కోరుకుంటే అది రాదు, మనం ఏదైతే అవుతామో అది అవుతాము. అంటే సింపుల్గా చెప్పాలంటే 10 మనిషి ఒకటి కోరుకుంటారు అంటే డిజైర్ ఉంటుంది. డిజైర్ ఉన్న వాళ్ళకు రావచ్చు, రాకపోవచ్చు. బట్ డిజర్వ్నెస్ ఉన్న వాళ్ళకు అర్హత ఉంటే కంపల్సరీ వస్తుంది. ఆ డిజర్వ్నెస్ను గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం పెంచుతుంది. ఎలా పెంచుతుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం చూస్తే సాంస్కృతిక యద్భావం తద్భవతి పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎలాంటి భావాలతో అయితే మనం కలిగి ఉంటామో వాటిని మనం ఆకర్షించుకుంటాం, ఆ విధంగా తయారవుతుంటాం. ఎప్పుడు మేము చూడండి, గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ ఉంటే మీ లోపల ఏమవుతుంది? స్మైల్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఎక్కడ వస్తుంది? మన లోపల వస్తుంది. ఇక్కడ హ్యాపీనెస్ రావడం వల్ల నేను మీకు ఒక హెల్ప్ చేస్తున్నాను అంటే ఆ హెల్ప్ తర్వాత థ్యాంక్ యూ అని చెప్తే మనలో తెలియని ఆ ఎదుటి మనిషి మీద ఇష్టం పెరుగుతుంది కూడా. అంతేనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి. సో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అంటే పర్సన్ టు పర్సన్ మీరు చిందాక అన్నట్టుగా రిలేషన్షిప్ బెటర్గా ఉంటుంది. అదేవిధంగా మనం ఎప్పుడు హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటాం. ఇక్కడ హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటే బయట నుంచి హ్యాపీనెస్ని ఆకర్షించుకుంటారు. సాధ్యమైనంత వరకు చూస్తే నేను చాలామందిని ఇంటర్వ్యూ చేయడం, చాలామందికి నేను అడగడం జరిగింది. ఇంటర్వ్యూలో నేను తెలుసుకున్న విషయం ఏమిటి అంటే నేను అడుగుతుంటారు కొంతమంది వచ్చిన వాళ్ళను. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అన్హ్యాపీగా ఉంటారు. వారు ఇక్కడ అన్హ్యాపీగా ఉన్నారు కాబట్టి అన్హ్యాపీనెస్ సిచ్యువేషన్స్ మళ్ళీ ఆకర్షించుకుంటారు. వారు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం ఉండడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే ఇక్కడ హ్యాపీనెస్ ఉండడంతో బయట నుంచి అన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. అంటే ఒక స్కేల్ మనం తీసుకున్నప్పుడు చూస్తే ఎవరైతే టాప్ మోస్ట్ హ్యాపీనెస్కి ఉంటారో వాళ్ళు చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది. మీరు అనొచ్చు, మరి ఎవరెవరికి చూపించాలి గ్రాటిట్యూడ్ అంటే? థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ నేను ఏమంటానంటే యూనివర్స్కి చూపించమంటాను. ఎందుకంటే విశ్వం. సో ఎందుకు విశ్వాన్ని ఎందుకు మనం ఇక్కడ తీసుకోవాలి, ఎందుకు గాడ్ ఎందుకు తీసుకోకూడదు అంటే చూడండి, గాడ్లో ఏంటంటే విశ్వవ్యాప్తం ఉండదు. అంటే నీ గాడ్ వేరు, నా గాడ్ వేరు, నువ్వు వేరు, నేను వేరు అనే భావన ఉంటుంది. అదే యూనివర్సల్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందండి హరిత గారు చెప్పండి? అంతా ఒకటే, విశ్వవ్యాప్త భావన. సో అందుకోసం మీరు చూడండి, నన్ను ఎవరెవరు ఏ రూపంలో కొలుస్తారో వారికి ఆయా రూపంలోనే దర్శనమిచ్చి వారి కోరికలు నేను తీరుస్తాను ఉంది. గీతలో ఉంది, సాయి చరిత్రలో ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే గాడ్ ఈజ్ ఎ ఎనర్జీ. మనం ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలోనే మన యొక్క నీడ్స్ తీరుస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా మన సబ్జెక్ట్లో యూనివర్స్తో మనం కనెక్ట్ అవుతుంటాం. ఎలా కనెక్ట్ అవుతాం? ఎవరైతే ఎక్కువ కృతజ్ఞతా భావం అంటే ఎప్పుడు చూడు కొంతమంది చూస్తే వాళ్ళు ఎలాంటి విషయాల్లో కృతజ్ఞతా భావాన్ని చూపించమని చెప్తారు మీరు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏ పని నుంచి ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నేను మొబైల్ చూస్తున్నాను. ఈ మొబైల్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఉదయం నిద్ర లేచినప్పుడు లేదా రాత్రి పడుకున్నప్పుడు నాకు ఎవరెవరు కాంటాక్ట్స్ ఫోన్ చేశారు, మెయిల్స్ ఏమేమి వచ్చాయి, ఇదివరకు లేదు. మెయిల్ చూడాలంటే ఏంటి మేడం? సిస్టమ్ ముందుకు వెళ్ళి చూడాలి. మొబైల్తో వేయడం వల్ల మనకు టైం సేవ్ చేసింది. సో ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తే అంత హార్ట్ఫుల్గా రానప్పుడు ఏం చేయాలంటే ఒక రీజన్ ఇచ్చుకోవాలి. అంటే దీనివల్ల ఇది ఉపయోగం ఉంది. సపోజ్ మనం 2 వీలర్ 4 వీలర్తో మనం జర్నీ చేస్తున్నాం. మనం పట్టుకోగానే మనం 2 వీలర్ తీసుకున్నాం, దీనివల్ల నాకు ఎంతో ఉపయోగం ఉంది ఏంటంటే సేఫ్గా తీసుకెళ్ళి తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చూడండి, లోపల హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ వల్ల మనం మనలో హ్యాపీనెస్, ఎదుటి వారిలో హ్యాపీనెస్. అలా హ్యాపీనెస్తో కనుక మనం ఉండగలిగితే మనం దేన్నైనా సరే సాధించుకోవచ్చు అండి. ఎందుకంటే ఇంకొక విషయం చూడండి, ఇంకా మీరు దేనికి థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. యూనివర్స్ చెప్పాను, పేరెంట్స్ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా భావం ఉంటే మన సబ్జెక్ట్ ఏంటంటే బ్లాకేజ్ వెళ్ళిపోతాయి. తల్లిదండ్రులు ఒకవేళ మనం అనుకోని మాటలు అన్నా, వారిని ఇబ్బంది పెట్టినా చూడండి, యూనివర్స్ ప్రకారం ఏంటంటే లా ఆఫ్ గివింగ్, మనం ఏదైతే ఇస్తామో అది వస్తుంది. ఒకవేళ మనం ఇబ్బంది పెడితే ఒకరికి ఇంకొక రూపంలో వస్తుంది. అదే మన పేరెంట్స్ మనకు జన్మనిచ్చారు, ఈ భౌతిక శరీరానికి వారే కాబట్టి వారిచ్చినటువంటి శరీరానికి మనం ఏంటి ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావం. నెక్స్ట్ విద్యాబుద్ధులు నేర్పించింది ఎవరండి హరిత గారు? గురువులకు కృతజ్ఞతాభావం. అదేవిధంగా ఎంతో మంది మనకు హెల్ప్ చేస్తున్నారండి. ఇక్కడ కూడా మనకు ఎంతో మంది హెల్ప్ చేస్తున్నారు. ప్రతి వారికి కూడా మనం థ్యాంక్ఫుల్నెస్ చెప్పడం వల్ల మన యొక్క ఆరా లెవెల్స్, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ పెరగడంతో ఎవరి పాజిటివ్ ఆరా ఎక్కువగా ఉంటుందో యూనివర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అలా సపోర్ట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నామంటే ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకోవడం కోసం ఎవ్రీ వీక్ మన ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్రీ వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబినార్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ అంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి హరిత గారు. ఏ ఏజ్ వాళ్ళు ఎలాంటి వారైనా ఈ గూగుల్ ఫామ్ ను ఫిల్అప్ చేసి క్లాసెస్ అటెండ్ కావచ్చా? ఏంటి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? లేడీస్, జెంట్స్ ఎవరైనా?
ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. అంటే ఎవరైనా సరే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి నేను వెళ్ళాలి, నా ఆరోగ్యాన్ని బెటర్గా చేసుకోవాలి, నా ఫైనాన్షియల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, నా రిలేషన్షిప్స్ని బెటర్ చేసుకోవాలి, అదేవిధంగా కెరియర్లో ముందుకు వెళ్ళాలన్న ప్రతి ఒక్కరికి సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా అబౌట్ 10 years నుంచి మొదలు పెడితే 70 years వరకు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఎలా అంటే ఒక వ్యక్తి ఇద్దరు స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు మేడం. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ అనే స్టూడెంట్ ఎలా ఉంటాడు, ఎప్పుడు పాజిటివ్గా ఆప్టమిస్టిక్గా ఉంటాడు. నేను రాస్తే నాకు మంచి మార్క్స్ వస్తాయి అనే చదువుతున్నప్పుడు ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. నేను రాసినా నాకు రాదు అనగానే ఏమొస్తుంది మేడం, నిరాశ, నిస్పృహ, అక్కడే డ్రాప్ ఇట్. చాలా మంది పేరెంట్స్ బాధపడుతుంటారు, అందరూ పిల్లలు ఒకలాగా ఉండరు. సో ఇద్దరు పిల్లల్లోనే ఒక పిల్లాడు ఒక రకంగా, ఇంకో పిల్లాడు ఇంకో రకంగా ఉంటారు. అరే చిన్నోడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, పెద్దోడు ఏంటి ఇలా ఉన్నాడు, వాడిని ఏం చేయాలి? అలాంటి పిల్లల్ని కూడా మీరు పాజిటివ్ థింకింగ్లోకి తీసుకురాగలరా? వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయగలరా? వాళ్ళను భవిష్యత్తుకు బంగారు బాట చూపగలరా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా? ఎస్ అండి, హరిత గారు, డెఫినెట్లీ అండి. మీరు ఇందాక అన్నట్టుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఇద్దరి మానసిక స్థితి డిఫరెంట్. అంటే వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. అటువంటి ఆలోచనలను వాళ్ళు డీవియేట్ అవ్వకుండా వారికి ఉన్న లక్ష్యంపై ఫోకస్ అనేది పెంచడం జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. అంటే ఈ ఫ్రీ డెమో క్లాస్ తర్వాత మనకి ఎలాగో 1 month ప్రాక్టీసెస్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ నేను ట్రైన్ చేస్తున్నాను. ఇంట్లో ఏమంటారంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి వినమని చెప్తాను. కేవలం వైఫ్ ఆర్ హస్బెండ్ కాదు, అందరూ అందరికీ అవసరం. అలా వినడం ద్వారా స్టూడెంట్కి అయితే మంచి మార్క్స్ వస్తాయి. అదేవిధంగా మీరు అనొచ్చు, సార్ ఏంటి సార్ గ్రాటిట్యూడ్కు ఎకనామికల్కి ఇష్యూస్కి ఏమైనా సంబంధం ఉందా? మీరు గ్రాటిట్యూడ్ చూపిస్తే ఏమైనా ఎకనామికల్ ఇష్యూస్ నుంచి ఫ్రీడమ్ పొందొచ్చు అండి. ఎస్, పొందొచ్చు. ఎలా అంటే మనం ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉన్నాం కాబట్టి ఎలా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు కస్టమర్ ఎప్పుడు హ్యాపీ ఎలా చూస్తాడు? ఇప్పుడు ఇద్దరు బిజినెస్ చేస్తున్నారు మేడం, ఓకే, ఇద్దరు పక్కన షాపులు ఉన్నాయి. ఒకరి ఫేస్లో స్మైల్ ఉంది, ఒకరి ఫేస్లో స్మైల్ లేదు. ఒక కస్టమర్ ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్తారు మేడం? ఆటోమేటిక్ మంచిగా నవ్వుతూ పలకరించే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అంటే లోపల ఎప్పుడు పలకరించాలంటే ఎప్పుడు లోపల హ్యాపీనెస్ ఉండాలి. అలా హ్యాపీనెస్ మన మూడుని బట్టి కూడా మన ఫేస్ చేంజ్ అవుతుంది. దాని ద్వారా బిజినెస్ ఏమైంది, అతని గ్రోత్ అయింది. ఎప్పుడు మంచి హ్యాపీగా అతనితో మాట్లాడుతుంటే ఒక కస్టమర్ ఏం చేస్తాడు, మళ్ళీ సెకండ్ టైం వస్తాడా అంటే తన యొక్క బిజినెస్ ఏమైంది, డే బై డే గ్రోత్ అవుతుంది. ఎప్పుడు డే బై డే బిజినెస్ గ్రోత్ అవుతుంటే ఎకనామికల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్ గా ఒక గ్రాటిట్యూడ్ చూపించడం వల్ల కూడా చూడండి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, ఎప్పుడు హ్యాపీనెస్ ఉండాలంటే ఇమీడియట్ గా మీరు చూస్తున్నానికి ఇమీడియట్ థ్యాంక్ యూ చెప్పండి. అంటే ఇప్పుడు నేను మ్యాక్ తో మాట్లాడు చాలా హెల్ప్ అవుతుంది, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చూస్తుండే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఎప్పుడు కూడా ఎక్కువ థ్యాంక్ యూ అంటాను. అంటే ప్రతి దానికి ప్రతి క్వశ్చన్ కి మీరు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను, లాస్ట్ లో థ్యాంక్ యూ అంటాను. నాకు థ్యాంక్ ఉదయం నిద్రలేస్తూనే నా థ్యాంక్ తోనే స్టార్ట్ అవుతుంది వర్డ్. ఏ వస్తువునైనా కానీ ఒకరి వల్ల మనకు హెల్ప్ జరిగిందంటే కృతజ్ఞత భావం చూపించండి, దానివల్ల సక్సెస్ పొందుతారు అంటున్నారు. అంతేనా? ఎస్ మేడం. ఓకే, మీది ఎక్కడండి ఆఫీసు? ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడికి రావాల్సి ఉంటుంది, ఎలాంటి వారు రావాల్సి ఉంటుంది, దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడికి అంటే చూడండి, ఇదంతా కూడా ఆన్లైన్లో ఉంటాయండి, క్లాసెస్ అన్ని కూడా ఆన్లైన్లో ఉంటాయి. సో ఆన్లైన్లో వాళ్ళకి ఎన్రోల్ చేసుకుంటారు కదా, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా వాళ్ళను మేము క్లాస్కు ఎన్రోల్ చేసుకుంటాం. అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాము, వారు జాయిన్ అవుతారు. అంటే కంప్లీట్ గూగుల్లో రిజల్ట్ ఓరియంటెడ్ కొడితే దాంట్లో ఒక ఫామ్ వస్తుంది, డిస్క్రిప్షన్ లో ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే డైరెక్ట్ మాకు అన్ని కాంటాక్ట్స్ వస్తుంటాయి. వాళ్ళకి మేమే వాళ్ళ ఆ నెంబర్స్ మేము వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం, లేదా వాళ్ళకి మేము వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తాం, వారు జాయిన్ అవుతారు. ఒక మనిషిని మంచి దారిలో నడిపించే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్కు ఉంది. సో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి మీ క్లాస్లో అటెండ్ అవ్వచ్చు అంటారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కనుక రిజల్ట్ ఓరియంటెడ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి, క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను ఈ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని, కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ చేసే వల్ల హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్.